ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం బైబిల్ క్విజ్ కీర్తన గ్రంథం నుంచి 15 క్వశ్చన్లను ధ్యానిద్దాం. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, కీర్తనల గ్రంథంలో అత్యంత సుదీర్ఘమైన అధ్యాయము ఏది? ఆప్షన్స్: 150వ కీర్తన, ఆప్షన్ బి 119వ కీర్తన, ఆప్షన్ సి 23వ కీర్తన, ఆప్షన్ డి 117వ కీర్తన. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 119వ కీర్తన. ఈ కీర్తనలో మనకు సుమారు 176 వచనాలు ఉంటాయని ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉంది. సో ఆప్షన్ బి 119వ కీర్తన. రెండవ ప్రశ్న చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఏ కీర్తనలో వ్రాయబడింది? ఆప్షన్స్: 24వ కీర్తన, 23వ కీర్తన, 25వ కీర్తన, 22వ కీర్తన. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 23వ కీర్తన. మూడవ ప్రశ్న, కీర్తనల గ్రంథంలో అత్యంత తక్కువ అధ్యాయం ఏది? ఆప్షన్స్: 117వ కీర్తన, 1వ కీర్తన, 119వ కీర్తన, 150వ కీర్తన. సో ఆప్షన్ ఏ 117వ కీర్తన రైట్ ఆన్సర్. నాలుగవ ప్రశ్న, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని ఏ కీర్తనలో ఉంది? ఆప్షన్స్: 8వ కీర్తన, 139వ కీర్తన, 100వ కీర్తన, 19వ కీర్తన. సో మనకు ఒకసారి హింట్ చూసినట్లయితే సృష్టి మరియు ఆకాశం దేవుని గురించి చెప్పే అంశం ఇందులో ఉంది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. 19వ కీర్తనలో ఉంది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఐదవ ప్రశ్న చూద్దాం. కీర్తనల గ్రంథంలో ఎక్కువ భాగం కీర్తనలు రాసింది ఎవరు? ఆప్షన్స్: సొలొమోను, మోషే, దావీదు, కోరాహు కుమారులు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దావీదు గారు ఎక్కువ రాస్తారు. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, దేవుడు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని ఏ కీర్తనలో వ్రాయబడింది? ఆప్షన్స్: 121వ కీర్తన, 46వ కీర్తన, 91వ కీర్తన, 27వ కీర్తన. సో ఇంటూ చూద్దాం. కష్ట సమయంలో దేవుని రక్షణ గురించి చెప్పే కీర్తన. సో 27 ఆప్షన్ బి 46వ కీర్తన రైట్ ఆన్సర్. కష్ట సమయాలలో దేవుణ్ణి ఆశ్రయం గురించి కీర్తన తెలియజేస్తుంది. సో నెక్స్ట్ 7వ ప్రశ్న, సర్వభూజనులు యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అని ఏ కీర్తనలో రాయబడింది? ఆప్షన్స్: 66వ కీర్తన, 150వ కీర్తన, 95వ కీర్తన, 100వ కీర్తన. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 100వ కీర్తన. 8వ ప్రశ్న, నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఏ కీర్తనలో ఉంది? ఆప్షన్స్: 23వ కీర్తన, 46వ కీర్తన, 125వ కీర్తన, 121వ కీర్తన. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 121 కీర్తనలో ఉంది. 9వ ప్రశ్న, యెహోవా నాకు వెలుగును నా రక్షణనై ఉన్నాడని ఏ కీర్తనలో రాయబడింది? ఆప్షన్స్: 31వ కీర్తన, 27వ కీర్తన, 23వ కీర్తన, 18వ కీర్తన. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 27వ కీర్తన. 10వ ప్రశ్న, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావని ఏ కీర్తనలో ఉంది? 139వ కీర్తన, 8వ కీర్తన, 19వ కీర్తన, 51వ కీర్తన. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. దేవుడు మనుషుని సంపూర్ణంగా ఎరిగినవాడని ఈ కీర్తన వివరిస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 11వ ప్రశ్న, సర్వలోకమును యెహోవాదే అని ఏ కీర్తనలో రాయబడింది? ఆప్షన్స్: 8వ కీర్తన, 24వ కీర్తన, 100వ కీర్తన, 50వ కీర్తన. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 24వ కీర్తనలో ఉంది. 12వ ప్రశ్న, నీవు సర్వోన్నతుడైన దేవుని చాటున నివసించువాడవు అని ఏ కీర్తనలో ఉంది? ఆప్షన్స్: 27వ కీర్తన, 46వ కీర్తన, 121వ కీర్తన, 91వ కీర్తన. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 91వ కీర్తన. 13వ ప్రశ్న, దేవుణ్ణి కీర్తించే కీర్తన గ్రంథంలోని చివరి కీర్తన ఏది? ఆప్షన్స్: 150వ కీర్తన, 119వ కీర్తన, 145వ కీర్తన, 100వ కీర్తన. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 150వ కీర్తన. 14వ ప్రశ్న, కీర్తనల గ్రంథం ప్రారంభంలో ధన్యుడైన మనుషుడు గురించి ఏ కీర్తనలో వివరించబడింది? ఆప్షన్స్: 3వ కీర్తన, 2వ కీర్తన, 4వ కీర్తన, 1వ కీర్తన. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1వ కీర్తనలో ఉంది. 15వ ప్రశ్న, ఏ రాజు తన పాపానికి పశ్చాత్తాపపడుతూ 51వ కీర్తనను వ్రాస్తాడు? ఆప్షన్స్: దావీదు, సొలొమోను, హిజ్కియా, సౌలు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దావీదు. బత్షెబతో చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ దావీదు 51వ కీర్తన రాస్తాడు. సో ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నాకు వచ్చేసి 15 ప్రశ్నలకు గాను 9 మార్కులు వచ్చాయి. మీ యొక్క స్కోర్ను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.